అవని స్టోరీస్. సురేష్, అవని కొత్తగా పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని మొదలుపెట్టారు. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు పార్వతి నిద్రలేచి కొత్త కోడల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వంటగదిలో పనులు చేసుకుంటోంది. అప్పుడే ఫోన్ మోగింది. అది శాంతమ్మ. వదిన్ గారు, అసలు నేను మీతో మాట్లాడను. పెళ్లికి రమ్మని ఆహ్వానం పంపించినా రాలేదు. గిఫ్ట్ పంపిస్తే సరిపోతుందా? గిఫ్ట్లేం చేసుకోను. మీరొస్తే మాకు ఎంతో సంతోషంగా ఉండేదో తెలుసా? అయ్యో పార్వతి, ఏమీ అనుకోకు. ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాం. మీ అన్నయ్య గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు, అందుకే రాలేకపోయాము. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య గారికి? ఇప్పుడు బాగానే ఉంది పార్వతి. నిజానికి మీకు చెప్పబెట్టకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. కానిప్పుడు బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మీ ఇంటికి నడుచుకుంటూ రావాలంటే ఆయనకి ఓపిక లేదంటున్నారు. ఆ అబ్బాయిని పంపిస్తావా కొంచెం? ఓ, ఇప్పుడే పంపిస్తాను దినా అని ఫోన్ కట్ చేసి పార్వతి గట్టిగా కేక వేసింది. వరే సురేష్, కొంచెం త్వరగా రారా, అత్తయ్య మామయ్య వచ్చారు అనడంతో సురేష్ కంగారుగా అక్కడికొచ్చాడు. ఏంటమ్మా, ఎవరొస్తున్నారు? మా పిల్లనిచ్చిన అత్తామామలా లేక మేనత్త మేనమామలా? అబ్బబ్బా, నీకు పిల్లనిచ్చిన అత్తామామలు కాదురా, నీ మేనత్త మేనమామ వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని త్వరగా తీసుకొనిరా. బస్టాప్లో ఉన్నారట. బండి మీద వద్దు గాని ఆటో ఏమన్నా మాట్లాడి తీసుకురా. సురేష్ సరేనని వెళ్ళి మేనత్త శాంతమ్మను మావయ్యను తీసుకొచ్చాడు. అందరూ పలకరింపులో ఉండగా శాంతమ్మ వరసలు కలిపేసి ప్రేమగా అడిగింది, ఏది నా కూతురు? ఎక్కడా కనపడ్డం లేదే? వస్తుందత్తా, మీరు కూర్చోండి. అలా ఉండగానే పార్వతికి ఫోన్ వచ్చింది. బంధువులు రంగయ్య, రాజమ్మ దంపతులు కూడా పెళ్లికి రాలేదని, కొత్త కోడల్ని పలకరిద్దామని బస్టాప్ దగ్గరికి చేరుకున్నారు. సురేష్ మళ్లీ వెళ్లి వారిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. అందర్నీ ఒకేసారి చూసి పార్వతి కంగారు పడింది. అయ్యయ్యో, ఏం చెయ్యాలి? అందరూ ఒకేసారి వచ్చేసారే. సురేష్, నువ్వెళ్ళి అవని నిద్రలేపురా. సురేష్ గదిలోకెళ్ళి అవని నిద్రలేపాడు. ఏంటండి ఇంత పొద్దున్న లేపారు? బాగా తలనొప్పిగా ఉంది. అయ్యో, ఇంటికి చుట్టాలు వచ్చారవని. అందరు నన్ను అడుగుతున్నారు. త్వరగా మొఖం కొడుకుని వచ్చేసేయ్, వాళ్ళందరూ నిన్ను చూడాలనుంటున్నారు. అవని సరే అని చెప్పి హడావిడిగా స్నానం చేసి ముస్తాబై బయటకొచ్చింది. ఆమెను చూసి చుట్టాలంతా మురిసిపోయారు. అబ్బో, మా కూతురు ఎంత అందంగా ఉందో, అల్లుడికి తగ్గట్టుగానే ఉంది. వారంతా పొగుడుతూ ఉంటే పార్వతి ఎంతో గర్వంగా సంతోషంగా చూస్తోంది. అవని మనసులో, వీళ్ళు నన్ను కూతురు అంటున్నారంటే నాకు బాబాయ్ పిన్ని వరుస అవుతారు అని అనుకుని పలకరించింది. బాబాయ్, పిన్ని గారు, మీరు టిఫిన్ ఏం చేస్తారో చెప్పండి, నేను మా చేతులతో స్వయంగా వండుతాను. అబ్బా, నా కూతురు ఎంత కలుపుగోలు మనిషి, ఎంత ప్రేమగా వరసలు పెట్టి పిలుస్తోందో. అమ్మా, నాకు టిఫిన్ ఏమి వద్దు అని మీ బాబాయ్ గారికి నాకు రాగి జావ అంటే చాలా ఇష్టం, అది ఇవ్వు చాలు. పక్కనే ఉన్న మిగతా వారు కూడా, మాకూడా టిఫిన్లు అలవాట్లేవులేమ్మా, మాకూడా రాగి జావ ఇవ్వు అని అన్నారు. అవని సరేనని వంటగదిలోకి వెళ్ళింది. కాని లోపల ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు అవని తనలో తాను, అయ్యో, నేనేదో మాట వరుసగా అలా అన్నానే కాని నాకు అసలు వంట చేయడమే రాదు. ఆ రాగి జావ ఎలా కాస్తారో కూడా తెలియదే. అత్తయ్య గారు లోపలికి వస్తే బావుండు. సరిగ్గా అప్పుడే పార్వతి వంటగదిలోకి వచ్చింది. అవని ఏదో చెప్పబోతూ ఉండగా పార్వతి మాట్లాడనీలేదు. అవనే, మీ అమ్మ నాకు ముందే చెప్పింది నువ్వు వంటలు చాలా బాగా చేస్తావని. అందుకే వాళ్ళ ముందు నిన్ను పొగిడాను. ఇప్పుడు వాళ్ళకి రాగజేవ కాసిచ్చేసి, అలాగే మధ్యాహ్నం భోజనాలకు కూడా రకరకాల విందు వంటలు ఏర్పాటు చేయాలి. రాక చుట్టాలంతా వచ్చారు. మన పెళ్లికి కూడా రాలేదు కదా, అర్థమైందిగా? అత్తగారి మాటలకు అవని ఒక్కసారిగా డీలా పడిపోయింది. వంటగదిలో ఉన్న పార్వతి అవని వైపు తిరిగి మెల్లగా చెప్పింది. అమ్మా అవని, నేనెళ్ళి వాళ్ళతో కూర్చుంటాను, కబుర్లు చెప్తుంటాను. నువ్వు వంట పని చూసుకుంటూ ఉండు. ఏదైనా కావాలంటే నన్ను పిలువు. సరే అత్తయ్య, అలాగే. అత్తగారు బయటికెళ్ళగానే అవని కంగారుతో తన గదిలోకెళ్ళి స్నేహితురాలు రమ్యకు ఫోన్ చేసింది. రమ్య, ఒసై, మా ఇంటికి చుట్టాలు వచ్చారే, నాకేమో వంట అసలు రాదు. మా అమ్మేమో వీళ్ళకి నేను వంట బాగా చేస్తానని చెప్పిందట. ఇప్పుడు నేను గనక వంట చేయకపోతే నా పరువు పోతుందే. నువ్వు నాకు వంటలన్నీ బాగా వచ్చని బడాయిలు చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. అయ్యయ్యో, అవునా? నిజం చెప్పాలంటే నాకు మ్యాగీ చేయడం తప్ప ఏమీ రాదే.
నేనేదో నీ దగ్గర గొప్ప కోసం అలా చెప్పాను. కావాలంటే ఫోన్ అమ్మకిచ్చి రమ్మంటావా? 2 అడుగులు వేస్తే మిల్లు వస్తుంది కదా, తనేమైనా సలహాలు ఇస్తారేమో. అబ్బా, ఇప్పుడు గనక మా అమ్మకు ఫోన్ ఇచ్చావంటే రామాయణ మహాభారతాలన్నీ చదువుతుంది. వంట నేర్చుకోవే, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతావని అమ్మ ఎప్పుడూ తిడుతూనే ఉండేది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను వాయించి పడేస్తుంది. సరేలే, ఆ యూట్యూబ్ ఉందిగా, అందులో చూసి ఏదో ఒకటి ప్రయత్నిస్తాను, తర్వాత చూద్దాం అని ఫోన్ కట్ చేసి అవని వంటగదిలోకెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి రాగి జావా ఎలా కాయాలో వెతికింది. ఏదో ఒక రకంగా తయారు చేసి అందరికి గ్లాసుల్లో పోసొచ్చింది. అది తాగగానే చుట్టాలందరి ముఖాలు ఒక రకంగా పెట్టారు. ఏంటి బాబాయ్, పిన్ని అలా ముఖం తెల్లగా పెట్టారు? నిజానికి మీరు అనుకున్నట్టుగా రాగి జావలో ఎక్కువ ఉప్పు లేదా పంచదార వేసి తాకితే ఆరోగ్యానికి ప్రమాదం జరుగుతుంది. అందుకే అవేం లేకుండా సహజంగా తయారు చేశాను. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చుట్టాలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇది తాగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ 2 రోజులు అలవాటైందనుకోండి చాలా బాగుంటుంది. మనకి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇలా చేశాను. లేదంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు నచ్చిన విధంగానే చేసుకొస్తాను. అబ్బా, మా కూతురి బంగారం, మా ఆరోగ్యం గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూసారా? నిజమేనమ్మా, ఈ రోజుల్లో ఆరోగ్యమే కదా ముఖ్యం. అవును రాజమ్మో, మా కోళ్ళ పిల్ల చాలా తెలివైంది. ఎంత చిన్న వయసులో ఎంత బాగా చెప్తుందో. అందరూ ఆమెను పొగుడుతుంటే అవని మనసులో అమ్మయ్యా, ఇలా గండం గడిచింది అని ఊపిరి పీల్చుకుంది. కాని మనసులో అసలు కష్టం మధ్యాహ్నం భోజనం దగ్గర ఎలా ఉంటుందో ఏమోనని ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే మధ్యాహ్నం సమయం ఆసనమైంది. అవని కంగారుగా కూరగాయలన్నీ కోసి అక్కడ పెట్టింది. సరిగా అప్పుడే అత్తగారు పార్వతి వంటగదిలోకి వచ్చింది. ఎంతవరకు వచ్చిందమ్మా? ఏమైనా సహాయం కావాలా? అవని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. పార్వతి కోసిన కూరగాయలు పరిశీలనగా చూసింది. ఏంటమ్మా ఇది, కూరగాయలు ఎలా కోసావు? కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అసలు నీకు వంట చేయడం వచ్చా రాదా? నిజం చెప్పు. అదే మంచి అవకాశం అని అవని తన మనసులోని మాట బయటపెట్టేసింది. అత్తయ్య, నాకు వంట చేయడం అసలు రాదు. మా అమ్మ మీకెందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఏమి రాదత్తయ్యా అంటూ పార్వతి నవ్వుతూ కోడల వైపు చూసింది. ఆ విషయం నువ్వు వాళ్ళకి రాగి జావ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది కోడల. ఇప్పుడేమైంది? ఏం పర్లేదులే, నీ చేతి వంట వాళ్ళు తినాలని అనుకుంటున్నారు కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నించు. ఒకవేళ బాగలేకపోతే మనం అప్పటికప్పుడు హోటల్ నుంచి తెప్పించి నువ్వే చేసావని అబద్ధం చెప్పొచ్చులే. అయ్యో అత్తయ్య, నాకు అసలు పోపు వేయడం కూడా రాదు. చూడవని, మంచి మనసుతో మనం ఏదైనా పని మొదలెడితే దానికి భగవంతుడు ఖచ్చితంగా సాయం చేస్తాడని మా అమ్మ చెప్పేది. నువ్వు వారి కోసం మంచి భోజనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కాబట్టి పని మొదలెట్టు. నేను ఎలా చేయాలో చెప్తాను, నీ పక్కనే ఉంటానులే. అత్తగారు ధైర్యం చెప్పడంతో అవని వంట మొదలుపెట్టింది. అత్తగారు చెప్తుంటే అవని జాగ్రత్తగా వంట పూర్తి చేసింది. అప్పుడే పొలం నుంచి మావయ్య, రాఘవయ్య కూడా వచ్చారు. చుట్టాలందరినీ పలకరించి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పార్వతి, భోజన సమయం అయింది, అందరు కొట్టించు. వస్తున్నావండి. ఈ రోజు మీ కోడలు స్వయంగా వంటలు చేసింది. అబ్బో, అయితే ఈ రోజు విందు అదిరిపోతుందన్నమాట. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అవని తాను చేసిన వంటలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి వడ్డించింది. చుట్టాలు భోజనం చేయడం మొదలుపెట్టారు. అబ్బా, సాంబారు చాలా బాగుంది, చాలా బాగా చేసావమ్మా. అది విని అవని మురిసిపోయింది. కాని పక్కనే ఉన్న రాజమ్మ మరోలా అన్నది. వంకాయ కూరైతే అస్సలు బాగోలేదమ్మాయ్, మొత్తం మాడిపోయిందే, మసాలా కూడా ఉడకలేదు. ఆ మాట వినగానే పార్వతి వెంటనే అందుకుంది. అది నేనే చేశాను వదిన గారు, సాంబారు కోడలు చేసింది, అందుకే అంత బాగుంది. మరో చుట్టం శాంతమ్మ కోడిగుడ్డు బంగాళదుంప కూర తిని మెచ్చుకుంది. ఈ కూర మాత్రం చాలా అద్భుతంగా ఉందమ్మా, అది కూడా కోడలే చేసింది వదినా. ఇలా చుట్టాలు బాగున్న వంటలన్నీ పొగుడుతుంటే అవి కోడలు చేసినవని, ఏవైనా బాగోని ఉంటే అవి తాను చేసినవని పార్వతి అబద్ధం చెప్తూ కోడలి పరువు కాపాడింది. అత్తగారి మంచితనం చూసి అవని మనసులో ఎంతో సంతోషపడింది. నా అత్తగారు ఎంత గొప్పవారు అని అనుకునింది. చుట్టాలు విశ్రాంతి తీసుకున్న సమయంలో అవని, పార్వతి కలిసి భోజనం చేశారు. తను చేసిన కూరలు నిజంగానే రుచిగా ఉండడంతో అవని మనసులో ఎంతో మురిసిపోయింది. సాయంత్రం అందరికీ వేడి వేడి బజ్జీలు, బోండాలు అత్తగారే స్వయంగా వేసిచ్చారు.
రాత్రి భోజనం సమయం దగ్గర పడుతుండడంతో పార్వతి కోడల దగ్గరికి వచ్చింది. అమ్మా అవనే, పొద్దున్నుంచి బాగా కష్టపడ్డావు, రాత్రికి మళ్ళీ ఎందుకులే అనిపిస్తోంది, హోటల్ నుంచి తెప్పిద్దామా? లేదత్తయ్యా, మీ నా పక్కన ఉండగా నాకేం భయం, నేనే స్వయంగా రాత్రి కూడా భోజనం తయారు చేస్తాను. అత్తగారు ధైర్యం చెప్పడంతో అవని రాత్రి భోజనం కూడా అద్భుతంగా సిద్ధం చేసింది. చుట్టాలందరూ తిని చాలా బాగుందమ్మా అని పొగిడారు. అందరూ పడుకున్నాక అత్తాకోడలు కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. అత్తయ్య, మీరు నా పక్కన నిలబడ్డారు కాబట్టి సరిపోయింది. మీ స్థానంలో వేరే వారుంటే ఈ పాటికి నన్ను ఎన్ని మాటలనేవారో తెలుసా? అందరికీ మీలాంటి అత్తగారు దొరికితే ఎంత బాగుంటుందో. అయ్యో, అందులో ఏముందమ్మా, నువ్వు నా కోడలు మాత్రమే కాదు, నా కూతురువి కూడా. నా కూతురు పొరపాటు చేస్తే తిడతానా? వాడి గుర్తుపెట్టుకోవని, నీకొచ్చింది వచ్చని చెప్పు, రానిది రాదని చెప్పు. ఇక్కడ ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అత్తగారి మాటలకు అవని కళ్ళు చెమర్చాయి. నేను చాలా మంచి కుటుంబంలోకి వచ్చాను అని గర్వంగా అనుకుంది. ఆ 4 రోజులు అవని ఎంతో శ్రద్ధగా వంటలు నేర్చుకుంటూ చుట్టాలకు వడ్డించింది. వారు వెళ్లే రోజున అవని పట్ల వారికున్న ప్రేమ రెట్టింపైంది. అమ్మా అవని, మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నావు. ఇదిగో ఈ డబ్బులుంచుకో, నీకు నచ్చిన పట్టు చీర కొనుక్కమ్మా. వద్దు పినిగారు, ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, తీసుకోవాలి. నీ చేతి వంటలు, నీ మర్యాదలు మాకు చాలా బాగా నచ్చాయి. మళ్ళీ వస్తాం, ఉండమ్మా అని దీవించి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత అవని ఆనందంగా ఆ అత్తగారి దగ్గరకు వచ్చింది. చూసారా అత్తయ్య, వాళ్ళెంత ప్రేమగా నాకు చీర కోసం డబ్బులిచ్చారో. నేను వద్దంటున్నా వినలేదు. అసలు గంట పట్టుకోవడమే రాని నాకు మీరు వంటలు నేర్పించారు. ఇదంతా మీ పుణ్యమే అత్తయ్య. ఇది నా పుణ్యం కాదమ్మా, ఇంటికొచ్చిన చుట్టాల పుణ్యం. వాళ్ళ పుణ్యమా అంటూ నీకు వంట నేర్చుకునే అవకాశం వచ్చింది. నిజానికి నేను ఆ చుట్టాలకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక నుంచి నేను వంట చేయాల్సిన పని లేదు కదా. నువ్వే వంటల మహారాణి అయిపోయావు, నా పని తప్పించావు. ఆ మాట వినగానే అవని పెద్దగా నవ్వింది. ఖచ్చితంగా అత్తయ్య, ఇక నుంచి వంట నేనే చేసి అందరికీ వడ్డిస్తాను. ఆ రోజు నుంచి అవని రకరకాల కొత్త వంటలను ఇంటర్నెట్లో చూస్తూ అత్తగారి సలహాతో అద్భుతంగా వండడం మొదలుపెట్టింది. అతిథి మర్యాదలతో మొదలైన ఆ ప్రయాణం అవనిని ఆ ఇంట్లో అందరూ మెచ్చుకునే వంటల మహారాణిని చేసింది. కొడుకు పెళ్లికి కట్నం తీసుకోను అనడంతో సుబ్బమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ 2-3 రోజులు దీర్ఘంగా దీని గురించి ఆలోచించింది. ఎలా అయినా కొడుకుకి నచ్చజెప్పాలని అనుకుంది. ఓ 2 రోజుల తర్వాత ఓ సాయంకాలం, ఏరా రఘు, పట్టణంలో అంతా బాగానే ఉంటుందా? ఉంటుంది. మరి అక్కడ భోజనం అది బాగుంటుందా? ఇంకా నాకు అది అలవాటైపోయిందిలే అమ్మా, బయట తినడం. చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, నీకొచ్చే పిల్లం అన్నీ చేసి పెడుతుంది కదా. కట్నం తీసుకోకుండా చేసుకోమంటే నువ్వెవరిని చూపిస్తే మనం చేసుకుంటాను. ఇదిగో మళ్ళీ అదే మాట అంటావేంట్రా? అది ఆచారంరా. ఆచారం లేదు, గాడిద గుడ్డు లేదు. ఇంకోసారి నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే నేను అసలు ఊరికి కూడా రాను అని గట్టిగా అరిచి అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడు. ఇరుగు పొరుగు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. దీంతో ఆ మరుసటి రోజు పార్వతమ్మ సుబ్బమ్మ దగ్గరకొచ్చి, వదినా, నిన్న రాత్రి ఏంటి ఇంట్లో గొడవ? గొడవ? అబ్బా అదేమీ లేదే. లేదు లేదు, అబ్బాయి ఏదో చాలా గట్టిగానే అన్నాడు. ఇంకోసారి ఊరికి కూడా రాను అన్నట్టు అనిపించింది. అలా ఏమీ లేదు, ఏదో చిన్న పిల్లాడు అంతే. సరేలే, నేను పని చేసుకోవాలి అని మాట దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. సుబ్బమ్మ మాత్రం రఘుని పెళ్లి కొప్పించే ప్రయత్నం మానుకోలేదు. అలా మరోసారి, నాయన రఘు, ఒక్కసారి నేను చెప్పేదేనరా. నువ్వెంతైనా చెప్పు, నేను కట్నం తీసుకొని అయితే పెళ్లి చేసుకోలేనమ్మా. అదంతా నా కోసం ఏమి కాదురా, నీకోసం, నీ భవిష్యత్తు కోసమే. దానికి నేను సంపాదించుకోగలనమ్మా. ఒరే, నా మాటిను. ఆ డబ్బుతో నీకు ఇల్లు పొలాలు తీసుకుంటావు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది నాయనా అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి మోహన్ వస్తాడు. అబ్బా, ఏంటి మీ అమ్మ కొడుకుల రచ్చ? అదే నాన్న పెళ్లి గురించి. ఏంటి మళ్ళీ దాని గురించేనా? వాడు వద్దంటున్నాడు కదా, వినొచ్చు కదా. నేనేం తప్పుగా చెప్పడం లేదుగా. అంతా మన అబ్బాయి బాగుండాలని వాడి భవిష్యత్తు కోసం ఇదంతా. అమ్మా, నిజంగా ఇదంతా నా కోసమే ఉపయోగిస్తావా? అవునరా,
అని చెప్తుంది. మోహన్ రావుకి మాత్రం కాస్త అనుమానంగానే ఉంటుంది. దీంతో ఒరే రఘు, మీ అమ్మ మాట నమ్మి తర్వాత బాధపడకురా. అయ్యో మీరొకరు పిల్లోడికి లేనిపోని భయాలు పెడుతున్నారు. నన్ను నమ్మండి, అంత మనవాడి మంచి కోసమే అని అంటుంది. దీంతో రఘు కాసేపు ఆలోచించి సరే అమ్మా, నీ మాట కోసం నేను కట్నంతో పెళ్లి చేసుకుంటాను. అవునా? అమ్మయ్యా, నాకు తెలుసురా, నువ్వు నా బంగారు కొండవిరా నువ్వు. సరే, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాను. సరే నాన్న, నేను నాన్న కలిసి నీకొక మంచి సంబంధం చూస్తాం అని సంతోషంగా చెప్తుంది. కొద్ది రోజుల తర్వాత పక్క ఊర్లోని పెద్ద రైతు కుటుంబం నుంచి ఓ మంచి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి పేరు అవని. ఒకరోజు అవనిని చూడ్డానికి అంతా వాళ్ళింటికెళ్తారు. అవని తండ్రి వెంకట్రావు ఇలా అంటాడు. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి అంటూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతలో అవని కూడా వచ్చింది. నవ్వుతూ అందరికీ నమస్కారం చేసింది. నమస్కారం. మోహన్ రావు చిరునవ్వుతో చాలా మంచిగా ఉంది అమ్మాయి. సుబ్బమ్మ మాత్రం మరో విషయమే ఆలోచిస్తోంది. కొద్దిసేపటికి వెంకట్రావు మాట్లాడాడు. మాకు ఈ సంబంధం నచ్చింది. మీరు కూడా అభ్యంతరం లేకపోతే పెళ్లి గురించి మాట్లాడుకుందాం అనగానే వెంటనే సుబ్బమ్మ మాట్లాడేసింది. మాకు కూడా చాలా నచ్చింది. నాన్న రఘు, నీకు? నాకు నచ్చిందమ్మా అని అంటాడు. అంతలోనే కట్నం విషయం వచ్చింది. పెళ్లికి ముందు కొంత నగదు, కొంత బంగారం ఇస్తాం. అలాగే అమ్మాయి పేరు మీద స్థలం, పొలం కూడా ఉంది. అది కూడా అమ్మాయికి ఇచ్చేస్తాం. అయ్యో, ఇప్పుడెందుకండి అవన్నీ? మాకున్నది ఒక్కతే అమ్మాయి అండి. మా ఇంటికి కొడుకైనా అల్లుడైనా మీ అబ్బాయే కదా అని అనడంతో సుబ్బమ్మ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. మీ ఇష్టం అండి, మీరు అమ్మాయికి ఏమి ఇవ్వాలనుకున్నా ఇయ్యచ్చు సరేనండి అని అంటారు. అలా కొద్ది రోజులకు అనుకున్న విధంగానే రఘుకి అవనికి పెళ్లి జరుగుతుంది. అవని ఆ ఇంటి కోడలిగా వస్తుంది. మొదటి రోజే అవని అందరితో మర్యాదగా ఉంటుంది. అత్తయ్య, ఇంటి పనుల్లో ఏమైనా సాయం చేయమంటారా? ఇంకా మొదటి రోజే కదమ్మా, విశ్రాంతి తీసుకో. అయ్యయ్యో, అదేం పర్లేదత్తయ్యా, నేను సాయం చేస్తాను. నా బంగారం. సరే, ఈ కూరగాయలు కోసివ్వు చాలు. సరే అత్తయ్య అని అంటుంది. అలా అత్తాకోడళ్ళు ఇద్దరు ఓ 2-3 రోజులు హాయిగా ఉంటారు. ఆ మరుసటి రోజు పార్వతమ్మ, కామాక్షి సుబ్బమ్మ దగ్గరకు వస్తారు. ఏంటి సుబ్బమ్మదినా, కొత్త కోడల్ని మాకు పరిచయం చేయలేదు? ఇంత పిసినారి మనిషివైతే మాత్రం కోడల్ని కూడా దాచేస్తావా ఏంటి? అదే కదా, మాకు పరిచయం చేస్తే నీ కోడలేవి కరిగిపోదులే వదినా. అయ్యో బాలేవారే, అదేమీ లేదు. అమ్మాయి కొత్త కదా, కాస్త అలవాటు పడిన తర్వాత పరిచయం చేద్దామని ఆగానంతే. సరే సరేలే. ఏమా కోడపిల్ల, ఇలారా. నమస్కారం పిన్నిగారు. నమస్తే తల్లి, లక్షణంగా ఉన్నావు. నువ్వైనా ఇక్కడి నుంచి మీ అత్తగారిలా కాకుండా ఉంటే చాలు. అదేంటండి, మా అత్తయ్యకేమైంది? ఏంటమ్మా, మీ అత్తయ్య గురించి నీకు తెలీదా? ఏం తెలియాలి? మెల్లిగా పిల్ల అన్నీ తెలుసుకుంటదిలే వదినా. మీరు బయలుదేరండి, మాకు కొంచెం పనులున్నాయి అని వారిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. అవనికి ఏమీ అర్థం కాదు. కాసేపటికి మళ్ళీ అవని దగ్గరికెళ్ళి, అమ్మాయి అవని, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బి ఏం లేదత్తయ్యా. ఆ కామాక్షి అన్న మాటల గురించేనా? అంటే అది చూడమ్మాయి, ఇరుగు పొరుగు అన్న తర్వాత 1,00,000 సమస్యలుంటాయి. వాళ్ళేదో చెప్పాలని దాన్నే మనసులో పెట్టుకొని అనుమానాలు పెంచుకుంటే మన కుటుంబమే ఇబ్బంది పడుతుంది. అయ్యో అత్తయ్య, నాకు మీ మీద ఎలాంటి అనుమానాలు లేవు. నేను దేని గురించి ఆలోచించిన అత్తయ్యా? నా కోడలు బంగారం. సరే గాని, మీ పుట్టింటి వారిచ్చిన రాగలు, పొలం, స్థలం కాగితాలు ఎక్కడున్నాయి? అవన్నీ మీ అబ్బాయి గారు జాగ్రత్తగా దాయమని చెప్పారత్తయ్య. ఓ, జాగ్రత్తగానే దాచావా? అయితే ఏది చూపించి ఎక్కడ దాచావో? ఇక్కడే ఉన్నాయి అత్తయ్య, ఇదిగోండి, ఆ బీరువాలో కింద అరలోనే దాచాను. నా కోడలికి జాగ్రత్త ఎక్కువే అని అవి ఎక్కడ ఉన్నాయో చూసి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. తన గురించి ఏమీ తెలియకుండా సుబ్బమ్మ జాగ్రత్త పడుతూనే ఉంటుంది. ఓ రోజు పార్వతమ్మ మళ్ళీ వస్తుంది. వదినా, ఓ వదినా, ఇంట్లోనే ఉన్నావా? పిన్నిగారు, మీరా? రండి రండి. మీ అత్త ఇంట్లో లేదా తల్లి? లేరు పిన్నిగారు,
పొలం వరకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్లారు. ఓ అలానా, సరే తల్లి, నేను మళ్ళీ వస్తానులే. ఆ ఉండండి, టీ తాగి వెళ్దురు గాని. ఏదో పని మీద వచ్చినట్లుగా ఉన్నారు. పర్లేదేంటో చెప్పండి. అమ్మా తల్లి, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావో. మరేం లేదు తల్లి, ఇంట్లో బియ్యం నిండుకుంది, ఓ గుప్పెడు గింజలిస్తే ఈ పూట గడుస్తుంది. అవునా, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవని లోపలికెళ్ళి ఓ గిన్నె నిండా బియ్యం తీసుకుని వస్తుంది. అది పార్వతమ్మకి ఇచ్చేలోపే సుబ్బమ్మ అక్కడికి వచ్చేస్తుంది. అవని, ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, పిన్నిగారింట్లో బియ్యం నిండుకున్నాయట, కాస్త నీ కావాలంటేను. అంటే ఇచ్చేస్తావా? నన్ను ఓ మాట అడిగే పని లేదా? ఏముంది అత్తయ్య, బియ్యమే కదా అని. ముందు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇలా ఎవరు అడిగినా ఇస్తూ పోతే ఇంట్లో ఏం మిగులుతుంది చెప్పు? మన ఇంట్లో చాలానే ఉన్నాయి కదా. నా మాటకే ఎదురు చెప్తావా? అయ్యో, అనవసరంగా వచ్చి నిన్ను తిట్టించినట్లయింది. లోపల పెట్టేలే తల్లి. శుభమ్మ వదిన, నీ కోడలు నీలాగా పిసినారేం కాదులే, సాయం చేసే గుణం ఉన్న పిల్లే. నీ పిసినారితనం దానికి ఇంకా అంటించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు తిట్టడంతో అవని చాలా బాధపడుతుంది. అప్పుడు అవని, దేనికలా బాధపడుతున్నావు? అది అత్తయ్య అని జరిగిన విషయం అంతా చెప్తుంది. మా అమ్మ అంతే అవని, చాలా పొదుపు మనిషి. నా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. నీ కొంచెం కొత్త కదా, మెల్లగా అలవాటు అవుతుందిలే. కానీ మన దగ్గర ఉన్నప్పుడు సాయం చేయడంలో తప్పలేదు కదండి. అవుననుకో, కానీ ఆమెని మేము ఎవరం మార్చలేకపోయామవని. పాపం పిన్ని, చేతి వరకు ఇచ్చి తీసుకుంటే ఏమనుకున్నారో ఏమో వాళ్ళకి ఇవన్నీ అలవాటే లేవని నువ్వే పట్టించుకోకు అని అవనిని సమాధాయిస్తాడు. అప్పుడు అవని మనసులో, ఇంత మంచి ఇంట్లోకి వచ్చాననుకున్నాను, కాని ఇక్కడ ఇంకేదో కదున్నట్లుందే అని అనుకుంటుంది. రోజులు గడుస్తాయి. అత్తాకోడల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఎలా అయినా సుబ్బమ్మ పిసినార్తనాన్ని పోగొట్టాలని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తగాన్ని మార్చిందో లేదో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా మరి.